ఈసారి గెలుపు అభివృద్ధిదా అణిచివేతదా అన్నట్లు ఏపీలో ప్రచారం సాగుతుంది. ఓవైపు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోని ప్రజలు ఎంత అణిచివేత వెనుకబాటుతనానికి గురయ్యారో అందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు సీఎం జగన్. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. కూటమిగా ఏర్పడిన పార్టీలేమో తమ హయాంలో జరిగిన మంచి చెప్పలేక జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వకుండా ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ విజయానికి దోహదపడే అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఏపీలోని కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీల్లో చెలరేగిన జ్వాలలు ఇంకా ఆరడం లేదు. డబ్బుకు మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తూ జరిగిన క్యాండిడేట్ ఎంపికతో ఆ పార్టీలోని కార్యకర్తలే వారి పార్టీల అధిష్టానంపై మండిపడుతున్నారు. దాంతో కొందరు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు అభ్యర్థుల సెలక్షన్స్ సరైన రీతిలో జరగలేదనే కోపంతో కూటమికి చెందిన కార్యకర్తలు ఆవేదనతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పోస్టర్స్ తీసివేయడం, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని లేకుంటే ఎవరికి ఇచ్చినా ఓడిస్తామని బహిరంగంగానే పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్లనైతే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ తమ ఆవేశాన్ని బహిర్గతం చేశారు. అభ్యర్థుల ఎంపికే సరిగ్గా లేనప్పుడు ఆ పార్టీ ఎలా గెలుస్తుందని కార్యకర్తలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలే పార్టీ వైపు లేనప్పుడు మరెవరు ఉంటారని టాక్ నడుస్తుంది. నెల తిరిగేసరికి అన్ని పథకాలు ఇంటికే వస్తున్నప్పుడు మరో పార్టీ వైపు జనాలు ఎందుకు చూస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కూడా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి విజయ పతాకాన్ని ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.